కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో పాల్వంచ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పల్లె రమేష్ గౌడ్ మరియు మండల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ అభివృద్ధికి ఎమ్మెల్యే రమణారెడ్డి అడ్డు తగులుతున్నారని, అధికారులను ఇబ్బంది పెట్టడం వల్ల వారు తమ ఉద్యోగాలు విధులు సక్రమంగా చేసుకోకుండా వారికి వేధించడం వల్ల నియోజకవర్గంలో ఎందరో అధికారులు తమ విధులకు లీవ్ పెట్టి వెళ్లిపోతున్నారని, తాను అభివృద్ధి చేయకపోగా ఎవరైనా చేస్తే దాన్ని అడ్డుకుంటున్నాడని, అతని వదిలే ప్రసక్తే లేదని ఎక్కడికక్కడ నిలదీస్తామంటూ హెచ్చరించడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సమగ్ర కుల సర్వేలో ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలతో పాటు ఇక్కడ ప్రజలకు ఉన్నటువంటి అవసరాలు ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఇచ్చిన సర్వే ఆధారంగా సర్వేలో వాళ్ళు తీసుకున్నటువంటి అంశాల మీద వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో దానికి తగ్గట్టుగా కావలసినటువంటి సదుపాయాలు ఇవ్వడానికి మాత్రమే అన్ని వర్గాలను కూడా బలోపేతం చేయడానికి ఈ సమగ్ర సర్వే చేయడం జరుగుతుంది. దీనికి అపోహాలకు గురి చేస్తున్నటువంటి ప్రతిపక్షాల వాళ్ళు అయితే కామారెడ్డి ఎమ్మెల్యే గారు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారికి మేము సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాము. అయితే ఇక్కడ కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఎక్కడ ఏ అధికారిని కూడా పని చేయనియడం లేదు, పని చేసిన దానికి బిల్లు రానివ్వట్లేదు. అయితే మీరు జయంగా కామారెడ్డి అభివృద్ధి అంతా కూడా కుంటుపట్టిపోయింది. దాన్ని పక్కన పెట్టేసేసేసి మీరు సొంత నిధులతోని 150 కోట్లతో మీ సొంత మేనిఫెస్టో పెట్టించేసేసి ఉచిత విద్య, వైద్యం, అట్లాగే ప్రతి గ్రామంలో కల్లాలు కూడా ఏర్పాటు చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కల్లబొల్లి మాటలతోని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటలన్నీ కూడా గాలికి వెళ్ళిపోయినాయి. కాబట్టి 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పిండ్రు. 6 నెలలు దాటేసి ఇంకొక 6 నెలలు కూడా అయిపోతుంది. ఇకనైనా మీరు ఇచ్చినటువంటి హామీలు, మీ సొంత మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా నెరవేర్చడానికి పనులు మొదలు పెట్టాలి, పనులు కూడా పూర్తి చేయాలని చెప్పేసి కామారెడ్డి ప్రజలను ఎట్లయితే మభ్యపెట్టి ఓట్లు వేసుకొని మీ అధికారంలోకి వచ్చిండ్రో ఆ మాట ఇచ్చిన మాట ప్రకారంగా మొత్తం పూర్తి హామీలను నెరవేర్చాలని చెప్పేసి మీకు మరొకసారి మా పాల్వంచ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము సూటిగా అడుగుతున్నాము. ఇచ్చిన హామీలన్నీ కూడా మీరు నెరవేర్చాలని చెప్పేసి మీకు డిమాండ్ చేస్తున్నాం.